హాయ్ అండి, ఏంటో అనుకుంటున్నారు కదా, నేను బంతి పువ్వుతో చారు చేస్తున్నానండి. ఈ బంతి పువ్వులు ఇలా వేసుకోవాలండి. బంతి పూలు ఈ పైన ఉన్న రేకులు మట్టుకే తీయాలండి. ఇలాగా అడుగున్నవి ఈ బ్లాక్గా ఉన్నాయి తీసేయచ్చు. ముందుగా కందిపప్పు ఇలా వాటర్ లాగా చేసుకున్నానండి. నెక్స్ట్ పైనాపిల్ జ్యూస్ అండి, చక్కగా వడకొట్టుకొని పోసుకోండి. అలాగే ఇప్పుడు మనం బంతిపూలు చారు కదండి, బంతిపూలు ఇలా వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, అలాగే చింతపండు గుజ్జు కొంచెం, సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మరగాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులోనే మరిగించాలండి. మరిగాక ఇలా వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న దాంట్లో నేతి తాలింపు పెట్టేశానండి, వెల్లుల్లిపాయ వేసి. ఈ మధ్యన బంతిపూలతో టీ కూడా చాలా ఫేమస్ అవుతుంది కదండి. ఇదంతా మనందరికీ తెలుసు. మా మాస్టర్ షెఫ్లో ఈ బంతిపూలతో చారు చేశారు. మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి ట్రై చేశాను. చాలా బాగుందండి, సూపర్గా ఉంది.